ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము నీ సన్నిధానములో మేము నిన్ను ఆరాధించుకోవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధనలో వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూకుండగా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని, ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మీ మధ్య ఉన్న చిన్న బిడ్డల ఎవరైనా ఉంటే దయచేసి సండే స్కూల్కి పంపించండి. సండే స్కూల్ జరుగుతుంది. వారికి అనుకూలమైనటువంటి రీతిలో సండే స్కూల్లో చిన్న బిడ్డలకు వారు మరి తెలియచేస్తారు కాబట్టి చిన్న బిడ్డలు మీ మధ్య పెట్టుకోవద్దు, సండే స్కూల్లో పంపించవలసిందే కోరుతున్నాం. ప్రభునామంలో ఈ ఉదయకాల శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున మన అంశం ఏమిటంటే పరిశుద్ధ బాప్తిస్మము. పరిశుద్ధ బాప్తిస్మము. ఈ పరిశుద్ధ బాప్తిస్మము అనేది సంఘ సంస్కారాల్లో ఒక ముఖ్యమైనటువంటి సంస్కారం. మనకి 7 సంస్కారాలు ఉన్నాయి. నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంస్కారాలు 7 మన యాంగ్లికన్ చర్చ్లో, సిఎస్ఐ చర్చ్లో, క్యాథలిక్ చర్చ్లో మరి 7 సంస్కారాలు మనం అనుసరిస్తాం. 1 పరిశుద్ధ బాప్తిస్మము, 2 పరిశుద్ధ నిర్ధారణ, 3 పరిశుద్ధ సమభాక్తము, 4 పశ్చాత్తాపము, 5 పరిశుద్ధ వివాహము, 6 పరిశుద్ధ అభిషేకములు, 7 స్వస్థత, మరణశయ్య మీద ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను ప్రార్థన చేసి వారికి పరిశుద్ధ సమభాక్తం ఇవ్వడం. ఈ 7 సంస్కారాల్లో మనము అనుసరించవలసినటువంటి, ఆచరించవలసినటువంటి మొట్టమొదటి సంస్కారం బాప్తిస్మం. చరిత్రలో దేవుడు కలుగు చేసినటువంటి సంస్కారం పరిశుద్ధ వివాహం చరిత్రలో. కానీ మానవ జీవితంలో చేయవలసినటువంటి సంస్కారం పరిశుద్ధ బాప్తిస్మం. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, అదే సమయంలో కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కూడా, అంటే వివాదాస్పదమైనటువంటి సబ్జెక్ట్ కూడా దీనిలో ఉంది. ఎందుకంటే బాప్తీసాలు రకరకాలు ఉన్నాయి. చిన్నపిల్లల బాప్తీసాలు ఉన్నాయి, పెద్దవాళ్ళ బాప్తీసాలు ఉన్నాయి. కొంతమంది పెద్దోళ్ళకి ఇవ్వాలంటారు, కొంతమంది చిన్నపిల్లలకి ఇవ్వాలంటారు. సో ఈ విధంగా రకరకాల ఉద్దేశాలు, విశ్వాసాలు ఉన్నాయి. కానీ ఎట్లా ఇచ్చినా బాప్తీసం ఒకటే, ఒకే బాప్తీసం. ఎఫెసీ పత్రికలో పౌలు చెప్తాడు కదా, బాప్తీసం ఒక్కటే. నువ్వు ఎప్పుడు తీసుకున్నా బాప్తీసం ఒకటి చాలు. 10 సార్లు తీసుకోక్కర్లా. చిన్నప్పుడు ఒకటి, పెద్ద అయినాక ఒకటి, గుడిలో ఒకటి, కృష్ణానదిలో ఒకటి, ఇంకో దగ్గర ఒకటి, ఇట్లా అవసరత లేదు. కానీ ఒకే బాప్తీసం అని ఉన్నది. అయితే ఈ బాప్తిస్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి ఆ సంఘములో మనం చేర్చబోట, యేసుక్రీస్తును మనం ప్రభువుగా అంగీకరించుట. ఇది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇన్వర్డ్ రియాలిటీ ఆఫ్ అవుట్వర్డ్ అపియరెన్స్ అన్నారు. అంటే ఈ బాప్తిస్మం అనేటంటే బాహ్య ఆచారం. ఇది బాహ్య ఆచారం. మనసులో, మన హృదయములో కలిగేటటువంటి ఒక గొప్ప మార్పు అని చెప్పబడింది. ఇది కేవలం బాహ్య ఆచారమే కాదు, కానీ హృదయములో జరిగేటటువంటి మార్పు జరగాలి. హృదయంలో మార్పు జరగకుండా ఎన్ని బాప్తిసాలు తీసుకున్నా నిష్ప్రయోజనం. ఎన్ని బాప్తిసాలు తీసుకున్నా హృదయం మారకపోతే అది నిష్ప్రయోజనం, అది ఉపయోగం లేదు. కాబట్టి కొంతమంది ఒక్కొక్క సంఘానికి వెళ్ళి ఒక్కొక్క బాప్తిసం తీసుకుంటారు. ఎన్ని బాప్తిసాలను తీసుకోండి, 100 తీసుకోండి, 1000 తీసుకోండి, మనసు మారకపోతే ఎన్ని తీసుకున్నా వేస్ట్, వ్యర్థం. కాబట్టి బాప్తిసం అనేది జస్ట్
ఒక బాహ్య ఆచారం. యేసు ప్రభు దీన్ని ఏర్పాటు చేశాడు, ప్రభువే దీన్ని ఏర్పాటు చేశాడు. మీరు మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ప్రకటించమని మీరు నమ్మిన అటువంటి వారందరికీ కూడా బాప్తిస్మం అని చెప్పాడు. ఇది బాప్తిస్మం అనేది క్రీస్తులో ఎదగడానికి మొదటి మెట్టు. క్రీస్తులో ఎదగడానికి మొదటి మెట్టు. ఈ మెట్టు దగ్గర నుండి ప్రారంభమవుతుంది క్రిస్టియన్ లైఫ్. క్రీస్తులో మన సారూప్యం అనేది ప్రారంభమవుతుంది. ప్రారంభమయ్యి ఎప్పటి వరకు మనం ఎదుగుతూ ఉంటామంటే జీవితకాలం అంతా ఈ యొక్క క్రీస్తు సారూప్యములో మనము ఎదగవలసి ఉంది. 3 మాటలు ఇవ్వబడినాయి. నేను చాలాసార్లు చెప్పాను ఈ బాప్తిస్మాన్ని గురించి. అయినా మరొకసారి ఒకవేళ విననటువంటి వాళ్ళు ఉంటే మనం విందాము. అంత ఓపిక ఉంటే నోట్ చేసుకుందాం, లేకపోతే గుర్తుపెట్టుకుందాం. ఏది లేకపోయినా పర్వాలా, వినండి జాగ్రత్తగా. మీకు అర్థమైనంత వరకు వినాలని నేను మనం చేస్తున్నా. బాప్తిస్మము అనగా మొదటిది బ్యాప్టిస్సో అనేటటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే కడుగుట, ప్రక్షాళనము చేయుట, మునుగుట. 3 అర్థాలు ఉన్నాయి. కడగటం తెలుసు మనకి, ప్రక్షాళనం అంటే ఇట్లా జల్లటం అనమాట. 3వది మునుగుట. ఇది ఒక శుద్ధీకరణ, క్లెన్సింగ్ అనేటటువంటి మాటకు ఇవ్వబడింది. ఈ క్లెన్సింగ్ అనేటటువంటి మాట మరి మార్కు సువార్త 7:4, లూకా 11:38, మత్తయి సువార్త 20 అధ్యాయంలో ఇవన్నీ ఉన్నాయి. దీన్ని దేనికి ఉపయోగించారంటే చేతులు కడుక్కోవడానికి ఉపయోగించారు, కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగించారు, శరీరం అంతా కడుక్కోవడానికి ఈ మాట ఉపయోగించారు. ఫర్ ఎగ్జాంపుల్, భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కుంటాంగా. చేతులు కడుక్కోవడానికి కూడా ఈ మాట ఉపయోగించారు. బయట నుండి వచ్చి కాళ్ళు కడుక్కుంటాం, దానికి కూడా ఉపయోగించారు. ఇది కడుగుట, ప్రక్షాళనం చేయుట, క్లెన్సింగ్ అనమాట. ఇది ఈ మాట చాలా సామాన్యమైనటువంటి మాటగా యూదులు ఉపయోగించారు. వాళ్ళు అంటారు, యేసుప్రభు నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటి అని. అదొక ఆచారం. శుద్ధీకరణ అనేటటువంటి ఒక ఆచారం అన్నమాట, ఖచ్చితంగా. కాబట్టి నీళ్లు చల్లుట, కడుగుట, ప్రక్షాళనము చేయుట, వీటన్నిటికీ ఇవ్వబడినటువంటి మాట ఇది. రెండవది లూత్రోన్ అన్నారు. లూత్రోన్ అంటే దీని కూడా అర్థం కూడా కడుగుట, స్నానము చేయుట, పునర్జన్మ అన్నారు. పునర్జన్మ ఇది పౌలు గారు ఉపయోగించాడు. దీన్ని పౌలు గారు ఈ మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనములో దీన్ని ఏమన్నాడంటే ఉదక స్నానము అన్నాడు. ఉదక స్నానము. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్ అన్నమాట. ఉదక స్నానము, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. దీన్ని మరి జస్టిన్ మార్టర్ అనేటటువంటి 1వ శతాబ్దపు సంఘ పితామహుడు, చర్చ్ ఫాదర్, దీన్ని ఎక్కువగా ఈ పదం వాడేవాడంట, లూత్రోన్ అనేటటువంటి మాట. 3వ మాట ఏమంటే రన్ తిత్సా, ఈ గ్రీక్ పదాలు. దీన్ని ఏమన్నారంటే ప్రోక్షించుట, చిలకరించుట, శుద్ధీకరించుట, సేమ్ మీనింగ్స్ అన్నమాట. ఇది కూడా ఇవ్వబడింది. పేతురు గారు ఈ యొక్క మాటను ఉపయోగించి ఆయన రాసినటువంటి పేతురు పత్రిక, 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, మీరు యేసుక్రీస్తు రక్తము వలన రక్తము ప్రోక్షించబడుట వలన మీరు శుద్ధీకరించబడ్డారు అని రాయబడ్డారు. యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణం వలన మీరు శుద్ధీకరించబడ్డారు. మనము ఈ యొక్క పాత నిబంధన గ్రంథానికి వెళితే ఈ శుద్ధీకరణ అనేది దేనికి అనంటే పాప జీవితంలో ఉన్నటువంటి మానవాళి
శుద్ధీకరణ చేత, ప్రభు యొక్క రక్త శుద్ధీకరణ చేత మనము పవిత్రులం కావాలి. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూస్తే, బైబిల్ ఉన్నవారు చూడవచ్చు. 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను. ఇది సృష్టి తర్వాత 2000 సంవత్సరాలకు జరిగినటువంటి సందర్భం. ఇది సృష్టి ఆదాము దగ్గర నుండి నోవాహు వరకు కాలం ఎంత అంటే 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలకి దేవుడు చెప్తున్నాడు, భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడు. దేన్ని చేసినందుకు బాధపడలా. సూర్య చంద్ర నక్షత్రాలను, చెట్లని, జంతువుల్ని, పురుగుల్ని, ఆకాశ పక్షుల్ని దేని చేసినందుకు కూడా దేవుడు సంతాపపడలా, బాధపడలా. కానీ నరులను చేసినందుకు మాత్రం దేవుడు బాధపడ్డాడు. ఏమని బాధపడ్డాడు? ఎందుకు వీళ్ళని చేశారా అని బాధపడి సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను. దేవుణ్ణి నొచ్చుకునేలాగా చేసిన వాడు మానవుడే. సృష్టి అంతా దేవుని మాట వింది. పోయిన వారం మనం చెప్పుకున్నాం. మీకు గుర్తుంటే మిషనరీ పనిలో, మిషన్లో ఏమేమి ఉపయోగపడినాయో మనం చెప్పుకున్నాం. గుర్తుందా? ఏం ఉపయోగపడినాయి? కాకులు దేవుడు చెప్పిన మాట విన్నాయి. సముద్రములో చేపలు దేవుడిని చెప్పిన మాట విన్నాయి. క్రూర మృగాలైనటువంటి సింహాలు దేవుని చెప్పిన మాట విన్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో అవి కూడా ఉపయోగపడినాయి. దేవుడు చెప్పిన మాట విన్నాయి. మనుషుడే వినలా. ఆ పండు తినొద్దంటే తినేశాడు కదా. చెప్పిన మాట విననటువంటి స్వభావం మానవునిదే. సర్వ సృష్టి కూడా దేవుడు చెప్పినటువంటి మాట విన్నాయి. గాలి తుఫాను ఆగిపో అంటే సముద్రం ఆగిపోయింది. సర్వ సృష్టి ఆయనకు లోబడింది. కానీ మానవుడు మాత్రం దేవునికి ఎదురు తిరిగాడు, అవిధేయుడయ్యాడు. ఇక్కడ కూడా మానవుడిని ఎందుకు చేశానని సంతాపడ్డాడు, కానీ ఈ సర్వ సృష్టిని ఎందుకు చేశానని సంతాపడలా దేవుడు. ఓన్లీ హ్యూమన్ బీయింగ్. అప్పుడు సంతాపమునుంది. ఏమనుకున్నాడు తెలుసా? నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. చూసారా, మానవుడు చేసిన పాపానికి మిగిలినటువంటి ఈ సృష్టి కూడా నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. మానవుడు చేసిన పాపానికి, మానవుని దుర్మార్గతకు సృష్టి అంతా కూడా నష్టపోతుంది. ఆనాడు నష్టపోయింది, ఈనాడు కూడా నష్టపోతుంది. అప్పుడు ఏం చేశాడు? ఒక నోవహు మాత్రమే నీతిపరుడుగా ఉన్నాడు. 9వ వచనంలో నోవహు వంశావళి. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆ తరములో, ఆ దినాల్లో ఒక నోవహు తప్ప దేవుని దృష్టిలో ఎవ్వరు కూడా నీతిమంతులుగా లేరు. అందరూ నీతిమంతులుగానే ఉన్నారు. కాబట్టి నోవహు చేత మరలా రీజనరేషన్, ఆ నోవహును మాత్రం ఓడలో కాపాడి సర్వ మానవాళిని ఆయన తీసివేసి నాశనం చేసి ఈ లోకమంతటిని కూడా ఆయన తీసివేసి నోవహు చేత మరలా వంశావళిని ఆయన అభివృద్ధి చేశాడు. ఎవరైతే నీతిమంతుడో వారు ఎప్పుడూ కూడా కాపాడబడతారు. మన నీతి మనలను మరణము నుండి రక్షించును. మన నీతి మరణము నుండి రక్షించును. యేసుక్రీస్తు యొక్క రక్తములో కడుగబడినటువంటి వాడు, ప్రోక్షించబడినటువంటి వాడు, అట్టివాడు దేవుని యొక్క కృపను పొందును అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నా. ఇక్కడ 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇదంతా కూడా మరి నోవహు జలప్రళయం అప్పుడు మరలా భూమి ఎండిన తర్వాత
ఆ కాకిని పావురాన్ని పంపించి నోవహు ఎండిందా లేదా చూసుకున్నాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే రీజనరేషన్, తిరిగి మరలా వంశావళులు అభివృద్ధి పొందుట. అప్పటి వరకు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా స్మాష్, వాషౌట్ ఆయన నాశనం చేసేసాడు. ఎందుకంటే అది దేవునికి ఇష్టం కలగల. దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి ప్రజలుగా వారు అనలేకపోవటం అనేది దురదృష్టం. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుడు నాశనం చేశాడు. అగ్ని గంధకాలు కురిసినాయి, నీళ్లు రమ్మంటే నీళ్ళు వచ్చినాయి, అగ్ని రమ్మంటే అగ్ని వచ్చింది. అంతా సర్వ సృష్టే, దేవుని సృష్టే కదా. నీళ్లతో మొత్తాన్ని నాశనం చేయమంటే నీళ్లతో జలప్రళయం వచ్చింది. అగ్ని గురమ్మంటే దేవుడు అగ్ని గురించింది. అగ్ని దేవుడు కాదు, దేవుడు అగ్నిని కురిపించాడు, దేవుడు నీళ్లను కురిపించాడు. మనవాళ్ళు ఏం చేస్తున్నారు? నీళ్ళను ఆరాధిస్తున్నారు, అగ్నిని ఆరాధిస్తున్నారు, గాలిని ఆరాధిస్తున్నారు కదా. ఇవి మానవుని కొరకు దేవుడిచ్చినటువంటి అవసరతలు. ఇవి సూర్యచంద్ర నక్షత్రాలు, ఇవి దేవుడిచ్చినటువంటి అవసరతలు మనకి. సూర్యుడు దేవుడు కాదు, చంద్రుడు దేవుడు కాదు, నక్షత్రాలు దేవుడు కాదు. వాటిని మనం ఆరాధించడం ఎంత అవివేకం. గాలిని, సముద్రాన్ని, నీటిని, వీటన్నిటిని దేవుడు అని కొలవటం అనేది అది అజ్ఞానంతో కూడిన. సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధించడం అనేది ఎంత వివేకమో. ఇక్కడ జలప్రళయం చేత దేవుడు ఆ వర్షాన్ని కురిపించాడు. తర్వాత అగ్ని చేత సొదొమ గొమొర్రాల పట్టణాలను ఆయన నాశనం చేశాడు. ఎక్కడైతే పాపం ఉన్నదో, ఎక్కడైతే అపవిత్రత ఉన్న దేవుడు సహించల పాత నిబంధన కాలంలో. ఇప్పుడైతే సహిస్తున్నాడు. ఇప్పుడైతే ఇది కృపాకాలం. ఎన్ని తప్పులు చేసినా నెమ్మదిగా ఉంటున్నాం, కానీ ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు శిక్షిస్తాడు. పాత నిబంధన కాలంలో అట్లా కాదు, వెంటనే చేస్తాడు దేవుడు. ఇప్పుడు కృప చూపిస్తున్నాడు. కృప దయగలిగినటువంటి దేవుడు. దయగలిగిన వాడు కదా, కృప కలిగిన వాడు కదా, ఎన్ని తప్పులనే చేయొచ్చు అని చాలా తప్పులు చేస్తున్నాం కదా. కానీ ద డే విల్ కమ్, తీర్పు దినమున మనము తప్పించుకోలేము. ఒక పాట ఉంది కదా, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. తీర్పునందున యేసు నిరక్షకుడే, మహాభయంకరంబగు సింహంబు వలెనుండు, మహాభయంకరంబగు సింహంబు వలెనుండు. ఓ మానవుడా, నీ గతి ఏమోనో తెలియదు. అంత్య తీర్పున యేసుని రక్షకుడు మహాభయంకరమైనటువంటి సింహము వలె ఆయన గర్జించుతూ వస్తూ ఉన్నాడు. మొదట వచ్చాడు, మొదటి రాకడలో ఎలా వచ్చాడు? గొర్రెపిల్లలాగా, దీనుడిగా, ఏమీ లేనివాడుగా వచ్చాడు. సేవకుడు అయ్యాడు, పరిచారకుడు అయ్యాడు, ఇవన్నీ అయిపోయింది. కానీ ఇప్పుడు రాబోయే దేవుడు ఎలా వస్తున్నాడు? గర్జించు సింహం వలె వస్తున్నాడు. ఇక ఇవన్నీ కాదు, మనం చేసేయని కుదరవేక. గర్జించు సింహం వలె వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తాడంట? ఆయన ప్రతివారి యొక్క జీవిత విధానాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. నరులెల్ల క్రియల చొప్పున మరి తీర్పు పొందుదరు, మరణము మృతుల లోకము గురి అవును అగ్నికి. నరులెల్ల క్రియల చొప్పున తీర్పు తీరుస్తాడు ఆయన. మనం చేసే ప్రతి పని కూడా దేవుని గ్రంథములో
ఆయన రాస్తూ ఉన్నాడు. దేవుని గ్రంథములో లిఖితమవుతూ ఉన్నది, తప్పించుకోం. ఆ రోజుల్లో పాత నిబంధనల కాలంలో వెంటనే అగ్ని కురిపించాడు, వెంటనే నీళ్లు కురిపించాడు, సర్వనాశనం చేసేసాడు. కానీ ఇప్పుడైతే దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇంకా ఇంకా తెలుసుకుంటారేమో, ఇంకా మనసు మార్చుకుంటారేమో, ఇంకా మార్చుకుంటారేమో, ఆలోచన విధానాలు మార్చుకుంటారేమో అని దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. హీఈస్ గివింగ్ టైం. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా ఆలోచన చేసుకోవాలి. అయితే ఈ సమయము అయిపోయిన తర్వాత తిరిగి రాదు. సమయము చాలా ప్రశస్తమైనది. పోయిన సమయం తిరిగి రాదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయములోనే నీవు నేను మనసు మార్చుకొని మనము దేవుని యొక్క కృపను పొందాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. బాప్తిస్మము అనేటటువంటి యొక్క అనుభవము పాత నిబంధనలో సున్నతి అనుభవానికి పోల్చబడింది. సున్నతి అంటే సర్కంసిషన్. పాత నిబంధనలో యూదులు సున్నతి చేయించుకునేవారు, పురుషులందరూ కూడా. అదే క్రొత్త నిబంధనలో అది పవిత్రీకరణ, క్లెన్సింగ్, ప్యూరిఫికేషన్ అన్నారు దాన్ని, 8వ రోజున సున్నతి. అలాగే క్రొత్త నిబంధనలో ప్రభు ఏర్పాటు చేసినటువంటి బాప్తిస్మము పవిత్రీకరణ, పరిశుద్ధపరచుట, మళ్ళీ మనం పవిత్రీకరించుకోవడం, మళ్ళీ మనం దేవునికి సమర్పణ చేసుకోవటం, మళ్ళీ మనం సంఘములో చేర్చబడడం అనేటటువంటి వాటికి గుర్తుగా ఇది ఇవ్వబడింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను ఎంత త్వరగా మనం పవిత్రపరిస్తే అంత మంచిది. ఎందుకంటే మనము పుట్టుకతోనే పాపులంగా పుడుతున్నాం. 51వ కీర్తనలో అంటాడు దావీదు భక్తుడు తన పశ్చాత్తాప కీర్తనలో, నా తల్లి గర్భమున నేను పాపముగా పుట్టి ఉన్నాను. నా తల్లి గర్భము నుండి నేను పాపిగా పుట్టాను. బై బర్త్ వీఆర్ సిన్నర్స్. పాపులంగా పుట్టాం. ఈ పాపము పవిత్రీకరించబడాలంటే, కడిగి వేయబడాలంటే క్రీస్తు యొక్క పవిత్ర రక్తములో కడగబడాలి. ఆయన రక్తం మాత్రమే మనల్ని పవిత్రీకరిస్తూ ఉంది. ఎంత త్వరగా మన బిడ్డలను పవిత్రీకరిస్తే అంత త్వరగా బిడ్డలు యేసు క్రీస్తు యొక్క ఆ యొక్క కృపలో ఎదుగుతారు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. అవి ఇప్పుడేం బాప్తీసం అండి, చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత ఆడు తెలుసుకున్న తర్వాత ఆడు తీసుకుంటాడులే అనే వర్షన్స్ కూడా ఉన్నాయి మనకి. అందుకనే సంఘాలు విడిపోయినాయి. సంఘాల్లో చీలికలు వచ్చినాయి బాప్తీసం గురించి తెలుసా? బాప్టిస్ట్ సంఘం, పెంతెకొస్తు సంఘం, ఫెలోషిప్లు ఇవన్నీ ఏం చెప్తారు తెలుసా? బాప్తీసం చిన్నప్పుడు తీసుకోకూడదు, పెద్ద అయినగా వాడు ఎవరైనా వచ్చి వాడు తెలుసుకొని మారు మనసు పొంది ఇవన్నీ చేసినాక అప్పుడు బాప్తీసం తీసుకోవాలి అనేది వాళ్ళ యొక్క బోధన. సరే, వాళ్ళ బోధన అలా ఉంచితే మన బోధన ఏంటంటే బిడ్డ పుట్టిన వెంటనే ఎన్ని రోజులకి, ఎన్ని నెలలకు, ఎంత త్వరగా బిడ్డను మనం ప్రభువునకు అర్పణ చేస్తే అంత క్షేమము, అంత త్వరగా బిడ్డ పవిత్రతలోనికి ఎదుగుతాడు. ఎందుకంటే పాత నిబంధనలో సున్నతి అనేది ఎప్పుడు చేయబడింది? బిడ్డ పుట్టిన 8 రోజులకే చేయబడుతుంది. అది చట్టం. అలాగే మనము కూడా బిడ్డ పుట్టినటువంటి ఎంత త్వరగా ఆ బిడ్డను దేవునికి అర్పణ చేస్తే అంత త్వరగా ఆ బిడ్డ ఎదుగుతాడు. కాబట్టి మనము బిడ్డలకు బాప్తిసం ఇవ్వడం అనేది నిర్లక్ష్యము చేయకూడదు. ఇంగ్లాండ్ దేశంలో బిడ్డ పుట్టినటువంటి 8 దినముల లోపు బాప్తిసం ఇచ్చేటటువంటి అలవాటు ఉంది. 8 రోజుల లోపే ఆ బిడ్డను దేవునికి సమర్పణ చేస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్త ప్రోక్షణము చేత ఆ బిడ్డను పవిత్రీకరిస్తున్నాం. యేసు రక్తములో పవిత్రీకరణ. అక్కడి నుండి ఆ బిడ్డ అన్ని విధాలుగా ఎదుగుతాడు. వయసునందును, జ్ఞానమందును, శరీరమందును, ఆత్మయందును, మనసునందును అని ఆ బిడ్డ ఎదుగుతాడు. ఎదిగినప్పుడు ఆ బిడ్డ మన బిడ్డలుగా అన్ని విషయాల్లో కూడా ఎదుగుతూ ఉంటారు. మార్టిన్ లూథర్ గారు అయితే పుట్టిన 7వ గంటలోనే బాప్తిసం ఇచ్చారంట.
7వ గంటకి. ఇట్లా మరి చరిత్రలో గంటలలో, రోజులలో బాప్తీసం ఇచ్చేటటువంటి అలవాటు ఉంది. ఎప్పుడు, ఎందుకు అని అంటే, ఆ బిడ్డ ప్రభువుని ఎప్పుడు తెలుసుకుంటాడు అని మనము గమనిస్తే, పెద్దవాడైన తర్వాత వాడికి విశ్వాసం వస్తుంది, పెద్దవాడైన తర్వాత యేసుప్రభుని నమ్ముతాడు అనేది మన వాళ్ళు చెప్పేటటువంటి మాట. కానీ వాక్యం ఏం చెబుతుంది తెలుసా? కీర్తనలు 22:9 గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. నమ్మిక ఎవరు పుట్టించాలి? దేవుడు పుట్టించాలి, పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించాలి. మనుషులు పుట్టించేది కాదు ఇది, మనం పుట్టించేది. ఎప్పుడూ చంచలమైనటువంటి మనస్తత్వం మానవుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించేటటువంటి విశ్వాసము, నమ్మిక, అది చాలా గొప్పది. ఎప్పుడు పుట్టిస్తాడంట? నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా. తల్లి ఒడిలో ఉన్నప్పుడే దేవుడు మనకు ఆ నమ్మిక పుట్టిస్తా అంట. దేవుని ట్రస్ట్, నమ్మిక పుట్టించువాడు దేవుడే. కీర్తనలు 8:2 ఉంది, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీకు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చంటి పిల్లలు దేవుని స్తుతించేటటువంటి వారు. పిల్లలలో ఏ విధమైనటువంటి అబద్ధాలు ఉండవు కదా, మోసాలు ఉండవు, అనీతి అక్రమం ఉండదు. పెద్దవాళ్ళు అవుతూ ఉంటే మనమే నేర్పుతాం వాళ్ళకి అన్ని మోసాలు, అన్ని అబద్ధాలు మనమే నేర్పుతాం. ఇంట్లో ఉండి వాడు లేరని చెప్పరా అంటాం కదా, అన్ని అబద్ధాలు మనమే నేర్పుతాం ఆ బిడ్డలకి. కానీ వాళ్ళైతే అలాంటి అబద్ధాలు చెప్పరు. చిన్నపిల్లల్ని ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, ఎప్పుడు మోసం లేదు, ఉన్నది ఉన్నట్లుగా మాడతారు. వాళ్ళు పెద్ద అవుతూ ఉంటే ఏం నేర్చుకుంటారంటే మోసం నేర్చుకుంటారు, అబద్ధాలు నేర్చుకుంటారు. ఎందుకు? మనం నేర్పే పెంపుదల అన్నమాట. కానీ దేవుడు పుట్టించేది నమ్మిక. ఆ చంటి బిడ్డగా ఉన్నప్పుడే ఆ బిడ్డను మనం దేవునికి సమర్పణ చేస్తే ఆ బిడ్డ పవిత్రతలో ఎదుగుతూ ఉంటాడు. అయితే ఆ బిడ్డను పెంచడానికి బాప్తీస సమయంలో తల్లిదండ్రులు ప్రమాణం చేస్తారు. అయ్యా మేము పెంచుతాం, క్రీస్తు యొక్క సారూప్యములో మేము పెంచుతామని ఆ బిడ్డ కొరకు తల్లిదండ్రులు ప్రమాణం చేసి, మరలా బిడ్డను తీసుకెళ్ళి యవ్వన ప్రాయంలో ఉండగా ఆ బిడ్డను తీసుకెళ్ళి మళ్ళా దేవునికి సమర్పణ చేసి, చిన్నప్పుడు ఏ విశ్వాసంలో బాప్తీసం ఇప్పించామో అది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆ బిడ్డ సొంతగా. దట్ ఈస్ కాల్డ్ కన్ఫర్మేషన్, నిర్ధారణ. ఇది ఒక ఆర్డర్ అన్నమాట. జీవితంలో ఒక సిస్టమేటిక్, ఒక క్రమముతో జీవిత విధానము ముందు కొనసాగించుకుంటాడు. మత్తయి సువార్త 18:6 ఉంది, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని మీరు అభ్యంతరపరచువాడెవడో వాడికి తిరుగటి రాయిగట్టి సముద్రములో పారవేయబడు. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవాళ్ళు. ఎవరు విశ్వాసం ఉన్నది? పెద్దవాడిగా చిన్నవాళ్ళకా? చిన్నవాళ్ళకే విశ్వాసం ఉంటుందండి. అయ్యా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడు అన్నారు శిష్యులు వచ్చి. పేతురు నేను గొప్పవాడినా, లేకపోతే ఆంద్రే గొప్పోడా, యోహాను గొప్పోడా, మా అందరిలో ఎవడు గొప్పోడు అని అడిగారన్నమాట యేసుప్రభు దగ్గరికి వచ్చి. చెప్తే యేసుప్రభు ఏం చేశాడంటే, మీరెవరు గొప్పవాడు అని అనలా, ఓ చిన్న పిల్లవాడిని తీసుకొచ్చాడు, వీడు గొప్పోడు అన్నాడు. వీడు ఎందుకు గొప్పోడు అంటే, వీడిలాగా విశ్వాసంతో మీరుంటే, వీడిలాగా దేవుని యందు భయభక్తుల్లో మీరుంటే అప్పుడు గొప్పవాడు. ఈ చిన్న బిడ్డలో ఉన్న విశ్వాసము గొప్పది. ఆ విశ్వాసములో పెంచడానికి మనము క్రీస్తు యొక్క చేతిలో ఆ బిడ్డను పెట్టవలసి ఉన్నది. అందుకనే మార్కు సువార్త 10:13, లూకా 18:15 ఏమందంటే, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, పరలోక రాజ్యము ఎలాంటి వారిదే. ఎలాంటి వారిదంటే ఎలాంటి పవిత్రులదే, ఎలాంటి నీతిమంతులదే పరలోక రాజ్యం, అనీతిమంతులది కాదు. వాళ్ళు అందరూ కూడా చిన్న బిడ్డలు తెస్తుంటే రావద్దన్నారు. కానీ ప్రభు చిన్న బిడ్డలు నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఎలాంటి వారిదే. చిన్న బిడ్డల్ని అశ్రద్ధ చేయొద్దు.
చిన్న బిడ్డల్ని దేవునికి అర్పణ చేయాలి, చిన్న బిడ్డల్ని పవిత్రీకరించాలి. మనం చిన్న బిడ్డలు పుట్టినప్పుడు వారిని అంత త్వరగా బాప్తిస్మం ద్వారా క్రీస్తు యొక్క రక్తంలో పవిత్రపరిస్తే అంత క్షేమంగా బిడ్డ ఉంటాడు. అదేం లేకుండా ఆయన వదిలిపెట్టేసి ఎప్పుడో పెద్దయినా అక్కడ తీసుకుంటాడులే అంటే వాడి ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు మనం బాధపడతాం. వాడు ఎప్పుడు నమ్ముతాడు? నువ్వు కాదు ఆడికి పుట్టించేది నమ్మిక, నేను కాదు పుట్టించేది, పరిశుద్ధాత్మ దేవుడు నమ్మిక పుట్టించేది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తల్లి గర్భంలో ఉండగానే, తల్లి ఒడిలో ఉండగానే దేవుడు ఆ బిడ్డకు నమ్మిక పుట్టిస్తున్నాడు. ఆ మాటలు ఈ మాటలు విని పెద్దయినా కృష్ణానదిలో తీసుకుందాంలే, లేకపోతే బందరు వెళ్ళి సముద్రంలో తీసుకుందాంలే అనుకోబాకండి. బాప్తీసాలు ఎప్పుడు పనులు అప్పుడు ముగిచ్చేయాలి. ముగిచ్చేస్తే పవిత్రమైనటువంటి ఆ శుద్ధీకరణలో మనం పెరుగుతాం. కాబట్టి అనేక మంది నిర్లక్ష్యం చేస్తున్నారు బాప్తీసాలు. మన సిఎస్ఐ సంఘాలు, లూథరన్ సంఘాలు, యాంగ్లికన్ సంఘాలు ఇవన్నీ కూడా చిన్నప్పుడే బాప్తీసం ఇచ్చి యవన కాలంలోకి వచ్చినాక ఆ బాప్తీసాన్ని నిర్ధారణ చేసి మళ్ళా బిషప్ గారు వచ్చి వారి తలల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించినప్పుడు హస్త నిక్షేపణ అన్నారు. అప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి కృమ్మరించబడుతుంది. ఆది సంఘంలో అదే జరిగింది, ఇప్పటికీ అదే జరుగుతుంది. వారి మీదకి చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తాడు, దేవుడు వారితో మాట్లాడతాడు. ఇది ఒక సిస్టమేటిక్గా, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి క్రైస్తవ సాంప్రదాయంలో మనము ఎదగవలసి ఉన్నది అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ బాప్తిస్మము అనేటటువంటి ఈ కార్యము దేనితో మనం చేస్తామంటే దీనికి జల ప్రోక్షణము అంటాం, జల ప్రక్షాళనము అంటాం. మనకు నీరు ఉంది కాబట్టి ఎంత నీటిలోనైనా ముంచుతాం. మనము చిన్నపిల్లల బాప్తీసాన్ని ఇస్తాము, పెద్ద అయిన తర్వాత ఒకవేళ కావాలంటే పెద్ద బాప్తీసం కూడా ఇస్తాం. చిన్నపిల్లప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ అది అక్కర్లా. ఒకవేళ పొరపాటును మీ తల్లిదండ్రులు ఇప్పించకపోతే అప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత బాప్తిస్మం అనేది ఇస్తాం. దాన్ని ఏమన్నారంటే ప్రోసలైట్ బ్యాప్టిజం అన్నారు. ప్రోసలైట్ బ్యాప్టిజం అని పెద్దవాళ్ళ బాప్తిసం అంటారు. ఎందుకనంటే ఒక ఉద్దేశం నుండి కానీ, ఒక మతము నుండి కానీ, ఒక సిద్ధాంతం నుండి కానీ, ఒక విశ్వాసం నుండి కానీ వాళ్ళు మార్పు చెందినటువంటిది. యూదులు క్రైస్తవులు అయ్యారు, దాన్ని ప్రోసలైట్ అన్నారు. ఆ విశ్వాసాన్ని మార్చుకోవడం. అప్పటి వరకు ఒక విశ్వాసులు ఉన్నారు చాలామంది, హైందవులు, ముస్లిమ్స్ ప్రభువుని తెలుసుకొని ప్రభువుల్లోకి వస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారు? బాప్తిస్మం తీసుకుంటున్నారు. వారి విశ్వాసాన్ని మార్చుకుంటున్నారు, వారి నమ్మకత్వాన్ని మార్చుకుంటున్నారు, వారి జీవిత విధానాన్ని మార్చుకుంటున్నారు. మార్పు అనేటటువంటిది ఏంటంటే ప్రోసలైట్, ప్రోస్ ఎలుటాస్ అన్నారు. ఉద్దేశమును మార్చుకొని వారు ఈ యొక్క బాప్తిస్మాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఈ బాప్తిస్మము అనేది అప్పటి వరకు ఒక ఉద్దేశంలో వచ్చారు, ఒక నమ్మకంలో వచ్చారు. కానీ తెలుసుకున్న తర్వాత ఇంకా వారు ఆ నమ్మకం నుండి వదిలిపెట్టి యువతలకు వచ్చేసారు. ఇక్కడ ఉన్నది ఏమిటంటే నువ్వు ఏ రకమైన బాప్తిస్మం అనేది కాదు, కానీ ఆ బాప్తిస్మం ద్వారా నీ మనసు మార్చుకున్నావా? చిన్న వయసులో మార్చుకునేది లేదు. దేవుడే వాళ్ళకి పరిశుద్ధాత్మ ద్వారా ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. పెద్ద అయిన తర్వాత అన్ని తప్పుడు పనులు చేసిన తర్వాత మళ్ళీ బాప్తిస్మం అంటే చిన్నాడు పొంది మళ్ళీ తప్పులు చేసిన తర్వాత మళ్ళీ బాప్తిస్మం. మారు మనసు పొందాలా, మనసు మార్చుకోవాలి. అయితే చిన్నప్పుడు పొందకపోతే వేరే మతస్థులు, వేరే ఉద్దేశం పూర్వకమైనటువంటి వారు ఏం చేస్తారంటే, అయ్యా ఇప్పటి వరకు నేను ఏదో విగ్రహారాధన చేశాను, ఇప్పటి వరకు వాళ్ళని నమ్మాను, వీళ్ళని నమ్మాను, వాళ్ళని విశ్వసించాను, ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నా, బాప్తిస్మం అంటే ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. ఈవెన్ టుడే మీకు ఎక్కడ బాప్తిస్మం కావాలంటే అక్కడ ఇస్తాం. బాప్తిస్మేగా మీకు కావాల్సింది. చిన్నప్పుడు కావాలంటే చిన్నప్పుడు ఇస్తాం, యవన కాలంలో కావాలంటే యవన కాలంలో, వృద్ధాప్యంలో కావాలంటే వృద్ధాప్యం ఇస్తాం, కాలువలో కావాలంటే కాలువలో ముంచుతాం, నదిలో కావాలంటే నదిలో ముంచుతాం, ఎక్కడ కావాలంటే అక్కడ. నో అబ్జెక్షన్.
కానీ మన సంఘ క్రమశిక్షణ అనేది నేను మీకు తెలియచేస్తూ చరిత్రాత్మకమైనటువంటి విషయాలతో మీ ముందుకు నేను వీటిని తీసుకుని వస్తూ ఉన్నా. బాప్తిస్మం అనేది క్రీస్తు ఆజ్ఞను మనము అనుసరించటం. అది మార్కు సువార్త 16:16. కొరింథీ పత్రికలో పౌలు రాసేది ఏమిటంటే, క్రీస్తు యొక్క శరీరమును సంఘములో అవయవములుగా మనం ముద్రించబడటం. క్రీస్తు యొక్క సంఘము అనే శరీరములో అవయవములుగా మనం ముద్రించబడుతూ ఉన్నాం. ఈ ముద్రించబడినటువంటి ఏంటంటే, పాపమునందు మృతి నొంది, యేసుక్రీస్తు మృతి నొంది సమాధి చేయబడి ఎలా తిరిగి లేచాడో అలాగే మనము కూడా పాపములో మనం మృతి నొందాలి. మన పాపములు పాతిపెట్టి నూతనమైనటువంటి జీవాన్ని మనము కలిగి ఉండాలి. అదే కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఈరోజు 2వ వాక్య భాగం 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు అని చెబుతూ ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు ఆయన. భూమి మీద ఉన్న మీ అవయములను జారత్వము, అపవిత్రత, కామాతరుత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. దీస్ ఆర్ ఆల్ ది ఫిజికల్ ఎక్సర్సైజెస్, మెంటల్ ఎక్సర్సైజెస్. వీటిని మనం చదువుకోవాలి జాగ్రత్తగా. ఇంటికి వెళ్ళి ఇంకా చదువుకోండి బాగా. వీటిని మనం వదిలిపెట్టాల్సి చెప్తున్నాడు. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, వీటిలో ఇంకా ఏదైనా మనకుంటే వాటిని వదిలిపెట్టాలి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. జలప్రళయం ఇప్పుడు ఎట్లా వచ్చింది ఉగ్రత, సొదొమ గొమొర్రా మీదకి ఎట్లా వచ్చింది ఉగ్రత, నినివే మీద కూడా రాబోయింది, కానీ వాళ్ళు మారు మనసు పొందారు, కాపాడబడ్డారు. కాబట్టి ఉగ్రత రాకముందే మనం మారు మనసు పొందాలి. తర్వాత ఇప్పుడైతే మీరు కోపం కూడా పాపమేనా? కోపం కూడా ఏదో విగ్రహారాధన అంటే ఓకే, కామాతులు అంటే ఓకే, కోపం కూడా అంట. చూడండి మరి, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని విసర్జించాలి. ఎన్ని చేస్తున్నామండి, ఎన్ని తప్పులు చేస్తున్నాం మనం. కోపం రావట్లేదు మనకి. కోపం లేనివాడు ఎవరు లేరు. కోపం అనేది ఒక భావోద్రేకం మనకి. కోపం, ఏడుపు ఇవన్నీ వస్తాయి మనకి మనుషులం కాబట్టి. కానీ ఏమన్నాడు, మీ సూర్యుడు అస్తమించకముందు మీ కోపం మళ్ళీ తొలగిపోవాలి. మంచాడికి రావాలి కోపం, బిడ్డలను సరి చేయడానికి కానీ, తప్పును సరిదిద్దడానికి కానీ, మంచిని బోధించడానికి, పాజిటివ్ అడిగి కోపం రావచ్చు. తప్పులు చేయడానికి కోపం రాకూడదు. ఆ కోపం వలన ఏమవుతుంది, ప్రజలు చంపుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు, కాల్చుకుంటున్నారు. కోపము ఎక్కడికి దీన్ని తీసుకెళ్తుంది? పాపము చేయడానికి తీసుకెళ్తుంది. కోపము, ఆగ్రహము. కొంతమందికి ఎప్పుడు కోపం, ఆ మొహాలు చూస్తే ఎప్పుడు కోపంతో ఉంటాయి. నవ్వు ఉండదు వాళ్ళ మొహాలు, ప్రేమ ఉండదు, ఎప్పుడు కోపమే. తీసేసుకోవాలి, అట్ని తీసేసుకోవాలి. ఏం పోయింది? నువ్వు బ్రతికేది అంతకాలం, మనం బ్రతికేది అంతకాలం అండి. బ్రతికున్నంతకాలం కోపము, చిరాకు ఇయ్యనా? ముఖాలు ప్రశాంతంగా ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలి, ముఖాలు ప్రశాంతమైనటువంటి ముఖాలు కలిగి ఉండాలి. ఎప్పుడు చిరాకుతూ ఉంటారు కదా కొంతమంది. ఇది కూడా సాతాను యొక్క లక్షణాలు. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, ఇతరులను దూషించకూడదు. మనం దీవించాలే కానీ దూషించకూడదు. తర్వాత మీ నోట బూతులు. కొంతమందికి బూతులు సర్వసాధారణం, నోరు తెరిస్తే బూతులేక. బూతులు అనేది రాకూడదు. వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా
ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ 2 స్వభావాలు ఇచ్చాడు. ఒకటి ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం, పాప స్వభావం. 2 నవీన స్వభావం, క్రొత్త స్వభావం, న్యూ క్రియేషన్, న్యూ మైండ్. పాత మనసు, పాప మనసు, క్రొత్త మనసు, క్రొత్త జీవితం. ఈ క్రొత్త జీవితం అక్కడంటే ప్రభువులో మనం జీవించే జీవితం. దానికి వీటన్నిటికీ మరి వదిలిపెట్టేసి మనం కలిగి ఉండాల్సింది ఏమిటి అని అంటే ప్రేమ. మనం ప్రేమతో మొదలైనటువంటి ఆత్మఫలము, ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ ప్రేమ ఆత్మఫలము అనేది మనము కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉంటామంటే క్రీస్తులో మనం జీవించినప్పుడు కలిగి ఉంటాం. క్రీస్తులో మనం జీవించినప్పుడు కలిగి ఉంటాం. పురుషోత్తం చౌదరి గారు తన మారు మనసును తెలియచేశాడు. ఆయన ఎలా మారు మనసు పొందాడో తెలుసా? నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఇది 313వ కీర్తనలో త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే అనే కీర్తన రాస్తూ అది పశ్చాత్తాప ప్రార్థనని హెడ్డింగ్ ఉంది అక్కడ. పశ్చాత్తాప ప్రార్థన. గవ్వా చేయరాని చెడ్డ కర్మేంద్రియ దీనోడానై రవ్వ పాలై నేనెంతో నవ్వ పొందిత్రి త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి ఈ విధమున చెడిపోతిని నేనేమి సేతు. ఓహోహోహో ఏమంటున్నాడు? త్రవ్వుచున్న కొలది పాపం పెరుగుతుందంట. గని తవ్వుతూ ఉంటే వస్తూ ఉంటాయి. ఆ గనిలో ఏది ఉంటుంది. ఇక్కడేం గని ఉంది? ఇక్కడ పాపపు గని తవ్వుచున్న కొలది పాపం వస్తూనే ఉందంట తన జీవితంలో. ఈ విధంగా నేను చెడిపోయానయ్యా, ఈ విధంగా నేను చెడిపోయిపోయాను. సంపూర్తిగా చెడిపోయినటువంటి ఆ జీవిత విధానాన్ని గురించి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాను. నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జ చిత్తమోబోని చేయరాని దుష్కర్మములు చేసినాడను. నీ యందు భయభక్తులు లేని కాలంలో నిర్లజ్జ చిత్తము అంటే సిగ్గు లేనటువంటి జీవితాన్ని నేను జీవించా. చేయరాని దుష్కర్మాలన్నీ చేశా. ఎలాంటి దుష్కార్యాలు చేయాలి? అన్ని దుష్కార్యాలు చేశా. ఎందుకు చేశాను తెలుసా? దయాల రాజు చేతిలో చేయి వేసి వాణి పనుల చేయసాగి నేని భంగి చెడిపోతీనయ్యయ్యో. దయ్యాల రాజు చేతిలో చెయ్యి వేశా. అంతా నువ్వు చెప్పినట్టే చేస్తా. నువ్వు ఏ తప్పుడు చెప్పితే ఆ తప్పు నేను చేస్తా. ఏ మోసం చేస్తే ఆ మోసం చేస్తా. ఇతరులకి ఏ కీడు చేయమంటే ఆ కీడు చేస్తాను. దయ్యాల రాజు చేతిలో చెయ్యేసి నేను ప్రమాణం చేశా. అది ఒప్పందం. అక్కడ దేవునితో ఒప్పందాలు కాదు, సైతాన్తో ఒప్పందాలు. కొన్ని జీవితాలు అంతే. గుడికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ సైతాన్తో ఒప్పందాలు చేసుకుంటాం కదా. సైతాన్తో ఒప్పందాలు చేసినంతకాలం ఇలాంటివే చేపిస్తాడు సాతానుడు. చెయ్యి వేసి ఆ సైతానుడు ఏది చేయమంటే అది నేను చేసి చెడిపోయాను ప్రభువా. ఏం చేస్తాం? మళ్ళీ నీ చెంతకు వచ్చాం అన్నాడు. నిబ్బర మొక్కించుకైనా నిజము రవ్వంతైనా లేక. నిజము రవ్వంతైనా, రవ్వంత ఎంత కదా, నిజము రవ్వంతైనా లేదంట తన జీవితంలో. ఇంత నిజం కూడా లేదు, అంతా అబద్ధాలు బతికే. దబ్బరలాడుటకు మోతాతనైతేని. దబ్బరలాట అంటే దెబ్బలాటాకి, దెబ్బలాడడానికి మొత్తాతనయ్యానంటాడు. మొత్తాత యొక్క అనుభవం అనమాట. తెలుసా వరుసలో మీకు? తాత, నాన్న, తాత, ముత్తాత, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. మన ముత్తాతకి ఎంత అనుభవం ఉంటుందో అంత అనుభవం సంపాదించా. దేనికి చెప్పాలా? దెబ్బలాటాకి, పోట్లాడటానికి.
ప్రార్థన చేయటానికి కాదండి. మన ముత్తాతలు ప్రార్థనలు చేశారు, అది సంపాదించుకోవాలి. మన ముత్తాతలు ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు పాడారు, అది సంపాదించుకోవాలి. మన ముత్తాతలు బైబిల్ చదివారు, అది సంపాదించుకోవాలి. మన ముత్తాతలు దేవుని సన్నిధికి వచ్చారు టైం ప్రకారం, అది సంపాదించుకోవాలి. ఎన్నడూ వాళ్ళు లేటుకు వచ్చేవాళ్ళు కాదు మన పెద్దోళ్ళు కదా, గుడికి ఎన్నడూ లేటుకు వచ్చేవాళ్ళు కాదు, కరెక్ట్ టైం అండ్ టైంకి వచ్చేవాళ్ళు. అది సంపాదించుకోవాలి. సిఎస్ఐ సంఘాలు ఎప్పుడు వదిలి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు కాదు మన పెద్దలు. మన తాతగారండి సిఎస్ఐ పెద్దండి, మా ముత్తాతగారండి సిఎస్ఐలో పాస్టర్ గారండి అని చెప్తాం. మరి నువ్వేంటి ఇక్కడ? మేమండి ఏదో దగ్గరలో ఉన్న చర్చికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఎందుకు వచ్చామండి? మా అబ్బాయి పెళ్లి చేయాలండి. ఇది మీ తాత మీ ముత్తాత ఇక్కడ వచ్చారు కాబట్టి మీ అబ్బాయి పెళ్లి చేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు మాత్రం దగ్గర ఉన్న ఏదో చర్చికి వెళ్తున్నావు. నువ్వు ఈ చర్చికి రావు. నీ ముత్తాత ఏ చర్చికి వచ్చాడో, నీ తాత ఏ చర్చికి వచ్చాడో ఆ చర్చికి రావడం నేర్చుకో. నిబ్బార మొక్కించుకైనా నిజమురవంతైనా లేక దబ్బరాలాడుటకు ముత్తాతనైతేని అబ్బోరమైన ఘోర పాపాంధకార కోపమందు దబ్బున పడిపోతేనయ్యో దారి చెడినేనబ్బబ్బా. పాపాంధకార కోపములో పడిపోయానయ్యా, చెడిపోయానయ్యా. ఎంత వేదన పశ్చాత్తాపము అనేది తన జీవితంలో వచ్చిందో మనం ఆలోచించాలి. ఎన్నడైనా దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడ్డామా? మనం చేసినటువంటి పాపములు, మనం ఇతరులని ఎప్పుడైనా కష్టపెట్టినప్పుడు, దేవుణ్ణి కష్టపెట్టినప్పుడు, ఈ లోకములో పాప జీవితంలో మనం జీవించినప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపం ఎప్పుడైనా పొందావా? ఈ పశ్చాత్తాప అనుభవం లేకపోతే పరలోకాన్ని సంపాదించుకోలేం. అనుదినము మనం పాపము పెద్ద పెద్ద పాపాలే చేయక్కర్లేదు. నువ్వు ఇతరుల్ని దూషించినా, ఇతరుల్ని బాధ పెట్టినా, ఇతరులకి నువ్వు కీడు చేసినా, అనేకమైనటువంటి దేవుని ఆజ్ఞలు మనం అనుసరించకపోయినా అవి కూడా పాపములే. దేవుని దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం లేకపోతే మనం పరలోకం వెళ్ళాం. పశ్చాత్తాపం అంటే పవిత్రమైన క్రీస్తు రక్తములో మనము కడుగుబడుట. చివర్లో అంటున్నాడు, నిన్ను చేరి సాటి లేని నిత్యానందమందబోవో చున్నప్పుడు నిందలు నాకెన్ని చేరినా. నిన్ను ఎప్పుడైతే నేను సమీపించానో, ఎప్పుడైతే నీలో నేను జీవించడం ప్రారంభించానో, ఇహలోకంలో ఎన్నో నిందలు వచ్చినాయి, కానీ నిత్యానందం నాకు వచ్చింది. ఈ నిందలను మించినటువంటి నిత్యానందం నాకు వచ్చింది. విన్నదనము లేకుండా నీవే నమదికి ధైర్యమిచ్చి అన్నిటా రక్షించి దివినాయన్న నీకు స్తోత్రమహా. ఈ 3 వచనాలు ఏమో చెడిపోయాను, పడిపోయాను ఇవన్నీ రాశాడు. ఈయన 4 వచనాలు ఏం రాశాడు? అన్నా ప్రభువా, యేసు ప్రభు అనేటటువంటి అన్నం చేసుకున్నాడు ఆయన. నీకు స్తోత్రం అన్నాడు. నీకు స్తోత్రం. నీ భక్తి, నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ వాక్యము, ఇవన్నీ నేనేమనిపిస్తాయి అంటే దేవునికి స్తోత్రం అనే మాట కలిగిస్తాయి. స్తోత్రం. ఇది ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నాకు ధైర్యం ఇచ్చావు ప్రభువా, నాకు నీ రక్షణ ఇచ్చావు, నీవు నన్ను రక్షించావు, నీకు స్తోత్రం అని చెప్తూ తన జీవితంలో గొప్ప సేవ చేశాడండి. 200 సంవత్సరాలు గతించిపోయినాయి పురుషోత్తమ చౌదరి గారు పుట్టి. గత సంవత్సరాలు 200 సంవత్సరాల పండుగలు కూడా చేశారు. ఎంతో సేవ చేశాడు భారతదేశంలో ఆయన. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో సేవ చేశాడు తెలుగువారి మధ్య. ఇలాంటి భక్తులందరూ చెట్టు భానుమూర్తి గారు, పురుషోత్తమ చౌదరి గారు,
సాధు సుందర్ సింగ్ గారు పోయిన వారం చెప్పుకున్నాం మనం. ఇట్లా ఎంతోమంది భక్తులు వారు ఏం చేశారంటే తమ జీవితాలు దేవునికి అర్పణ చేసుకున్నారు. పుట్టంగానే వాళ్ళ క్రైస్తవులు కాదు, పుట్టంగానే పరిశుద్ధులుగా పుట్టలేదు, కానీ వాళ్ళు తమ తప్పులు తెలుసుకొని వాళ్ళు ప్రోసలైట్ బాప్తీసం ద్వారా మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చారు. క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టినటువంటి ప్రతి బిడ్డను చిన్న వయసులోనే మనం వారికి బాప్తీసం ఇచ్చి క్రీస్తులో పెంచాలి. ఒకవేళ వేరే విశ్వాసంలో ఉన్నటువంటి వారు మధ్యలో మారి దేవుని సన్నిధికి వస్తే వారికి పెద్దయిన తర్వాత బాప్తీసం ఇవ్వాలి. ఇట్లా బాప్తీసం ఎప్పుడు ఇచ్చాము అనేది ప్రశ్న కాదు, కానీ దాని ద్వారా మన జీవితాలు ఎంతవరకు మార్చుకున్నాం అనేటటువంటిది చాలా అవసరం. కాబట్టి మరి ఏమంటారంటే బాప్తీసాలు మనమైతే ఇక్కడ నీళ్లతో ఇస్తున్నాం, కొన్ని చోట్ల నీళ్ళే ఉండవు. నీళ్ళు లేని దగ్గర ఏం చేస్తారు? అక్కడ కూడా వేరే వాటితో కూడా బాప్తీసాలు ఇచ్చారు. ఎందుకంటే బాహ్య ఆచారం మాత్రమే అది, బాహ్య ఆచారం. కొంతమంది అగ్నితో ఇచ్చారంట, అగ్ని తీసుకెళ్ళి చెవు మీద కాల్చేవాళ్ళంట, అది బాప్తీసం అన్నారు. ఇక అవన్నీ చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇప్పుడు నేను చెప్పట్లేదు. కొంతమంది ద్రాక్షారసాన్నితో ఇచ్చారంట, ద్రాక్షారసాన్ని ప్రోక్షించారంట వారి నెత్తి మీద. చరిత్రలో మొదటి 2వ 3వ శతాబ్దాల్లో జరిగినటువంటి ఇవి. కొంతమంది ఇసుకతో ఇచ్చారంట. ఎడారిలో కొంతమంది క్రైస్తవులతో పాటు ఒక యూదుడు వెళ్తా ఉంటే ఆ క్రైస్తవులు యూదునికి ప్రభువుని గురించి చెప్తే ఆ యూదుడు ప్రభువుని నమ్ముకొని వెంటనే నాకు బాప్తీసం ఇమ్మన్నా అంట. ఏముంది అక్కడ? ఎడారిలో నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఏం చేశారు? తండ్రి అక్కయ్యో కుమారుని అక్కయ్యో పరిశుద్ధాత్మకి 3 సార్లు వాడి నెత్తి మీద ఇసుకుపోసి బాప్తీసం ఇచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత బిషప్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారు. బాప్తీసం అయిపోయింది. ఇసుకతో బాప్తీసం, అగ్నితో బాప్తీసం, ద్రాక్షారసంతో బాప్తీసం. ఇంకోటి చెప్పనా? పాలతో బాప్తీసం. పాలు. ఐర్లాండ్ దేశంలో ధనవంతులంతా కూడా పాలతో బాప్తీసం ఇచ్చేవాళ్ళంట ఒకప్పుడు. ఇక అక్కర్లా, మనకి ఏం అక్కర్లా. రేపొద్దున వచ్చి మాకు ఇసుకతో ఇవ్వండి, పాలతో ఇవ్వండి అనబాకండి నన్ను. మనకి నీళ్ళు ఉన్నాయిగా సమృద్ధిగా, నీళ్ళతో బాప్తీసం ఇస్తాం, లేకపోతే నీళ్ళతో ముంచమంటే ముంచుతాం, ఎట్లయినా ఇస్తాం. కానీ చేయవలసింది ఏంటంటే మనసు యొక్క మార్పు. ఇది ముఖ్యం. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా ఏం పెడతాడు? పైరూపాన్న, మనం వేసుకున్న బట్టల హృదయమును లక్ష్య పెట్టు. గాడ్ సీస్ ఇన్నర్ లైఫ్. అసలు ఇదంతా ఎందుకు గొడవ అన్నాడు ఎవరు? విలియం బూత్ గారు. లండన్లో 1865లో అసలు ఈ ఇసుక అక్కర్లా, పాలు అక్కర్లా, నీళ్ళు అక్కర్లా, ఏం అక్కర్లా, తీసేయండి అన్నాడు. తీసేసి ఓ జెండా బాతాడు. ఆ జెండా కింద నిలబడండి అన్నాడు. వాళ్ళతో ప్రమాణం చేయించాడు. దీన్ని ఏమన్నారంటే సాల్వేషన్ ఆర్మీ అన్నారు. విలియం బూత్ గారు సాల్వేషన్ ఆర్మీ, రక్షణ సైన్యం అన్నారు. దాన్ని ఏమంటారంటే అక్కడ అసలు ఏది అక్కర్లా, ఆ జెండా కింద నిలబెట్టి ఇదిగో ప్రభువు నేను నమ్ముకుంటున్నాను, ఆయన నా రక్షకుడని ఒక ప్రమాణం చేయించాడు. అయిపోయింది బాప్తీసం. కావలసింది ఏంటి అంటే నువ్వు పైకి ఏది చేసినా నీ అంతరంగం మారిందా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఎవరిది? పరలోక రాజ్యము వారిది. అంత మాత్రంతో మనం బాప్తీసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. బాప్తిస్మము ద్వారా క్రీస్తు యొక్క రక్తములో మనం కడగబడాలి, క్రీస్తు సంఘములో చేర్చబడాలి, క్రీస్తు యొక్క ఆ సాన్నిధ్యములో, ఆ రూపాంతర జీవితంలో మన బిడ్డలను చేర్చాలి. బిడ్డలకు బాప్తీసం ఇవ్వటం అశ్రద్ధ చేయవద్దు. చిన్న బిడ్డలకు బాప్తీసం ఇవ్వండి, ఇప్పించండి. ఆ బిడ్డను పరిశుద్ధాత్మలో ఆ బిడ్డలు ఎదగడానికి, దేవుని యొక్క వాక్యములో ఆ బిడ్డ ఎదగడానికి మనము దోహదపడాలి తల్లిదండ్రులుగా. కాబట్టి బాప్తిస్మం అనేటటువంటి ఈ సంస్కారం ద్వారా మన బిడ్డలు, మనము బాప్తిస్మం పొందామలే పరలోకం వెళ్ళిపోతాం అనుకోబాకండి, అది కూడా తప్పే. బాప్తిస్మం పొందామలే మనం ఎన్ని పాపాలు చేసినా పరలోకాన్ని వెళ్ళిపోతాం అనుకోబాకండి. ఆ బాప్తిస్మం అనేది ఇట్స్ అ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. అది ప్రథమ మెట్టు. అది జీవితకాలం అంతా భక్తిని కాపాడుకోవాలి.
జీవితకాలం అంతా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చనిపోయే వరకు మన భక్తిని కాపాడుకోవాలి. అప్పుడే పరలోక రాజ్యం. అందుకనే పౌలు అంటాడు కదా, నా పరుగు కడముట్టించితిని, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆడికి పరుగు ఉండదో ఏముండదో, తాగి 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 చచ్చిపోతే ఆడికి ఈ వాక్యాలు రాస్తారు. చచ్చిపోయినాక ఏం పరిగెత్తాడు? విశ్వాసంలో పరిగెత్తాడా? ఆత్మలో పరిగెత్తాడా? ఏం పరిగెత్తాడు? తాగి 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 శరీరం అంతా కొళ్ళబెట్టుకొని చచ్చిపోయాడు. ఆడికి నా పరుగు కాడముట్టిని, విశ్వాసాన్ని కాపాడుకోవటాన్ని జీవ కిరీటం అంట పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు. దాని మీద మేము ప్రసంగం చేయాలి ఆ రోజు. చూసారా? మీనింగ్ఫుల్ లైఫ్ అనేది మనం జీవించాలి. మీనింగ్ఫుల్ లైఫ్ జీవించాలి. ఎవరు చచ్చిపోయినా మంచోడని చెప్తాం, అది వేరే విషయం. కానీ జీవించిన కాలం జాగ్రత్తగా దేవునికి ఇష్టలుగా భయభక్తులతో విశ్వాసం. మన పితరులు, మన తల్లిదండ్రులు ఏ భక్తి అయితే నేర్పారో, వాళ్ళు ఏ అలవాట్లు చేశారో అలవాట్లు మనం చేసుకోవాలి. తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకునేవాళ్ళు, బైబిల్ చదువుకునేవాళ్ళు, పాటలు పాడుకునేవాళ్ళు మనం చేస్తున్నామా? ప్రశ్న వేసుకుందాం. చేయకపోతే చేయడానికి ప్రయత్నం చేద్దాం. దీస్ ఆర్ ఆల్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్. వాళ్ళు ప్రార్థన చేస్తేనే మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం, ఎంత ఘనంగా ఉన్నాం. కానీ మన ప్రార్థన మన బిడ్డలకు ఘనతను నేర్పుతున్నాయా అనే విషయాన్ని మనం ప్రశ్న వేసుకొని సరిచేసుకొని, కేవలం ఆచారయుక్తంగా కాదు కానీ ఆత్మశుద్ధితో, హృదయశుద్ధితో మన జీవితాలు ముందుకు నడిపించుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు తోడైనగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని దీవించుము, బలపరచుము. కేవలము పైకి మంచివారి వలె కనబడి అంతరంగములో దుష్ట స్వభావాలు కలిగినటువంటి జీవితాలు కాకుండా, ప్రభువా, పైకి లోన అంతా ఒకటే జీవితం, మంచి జీవితాన్ని కలిగి జీవించే హృదయాలు, జీవితాలు మాకు అనుగ్రహించుము. బాప్తిస్మం అనేటటువంటి పరిశుద్ధ సంస్కారము ద్వారా మేము పవిత్రీకరించబడి, తద్వారా నీలో ఎదగడానికి నీ పవిత్రమైనటువంటి సన్నిధి మాకు తోడుగా ఉంచి ఆస్వాదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.